ఎందుకు బహుజన వారియర్స్ గురించి మనం నేర్చుకోవాలి? ఎందుకు నేర్చుకోవాలంటే మనలో చాలామంది ఇలాగా ప్యాంటు షర్టు ఇవన్నీ వేసుకుంటున్నాం చూసారా, ఇవి ఎలా వచ్చాయో తెలియదు, ఎందుకు వచ్చాయో తెలియదు. నా కొడుక్కి లేదా నా బిడ్డకి అన్నము తన చేతికి గోరు ముద్దలు చేసి మనం పెడుతున్నామే, అది ముద్దగా మారి నోటి దగ్గర రావడానికి జరుగుతున్న కృషి ఎంత ఉందో తెలియదు, దాని వెనక ఎంతమంది త్యాగాలు చేశారో తెలియదు. మనల్ని మనుషులుగా మిగతా సమాజం గుర్తించడానికి జరిగిన త్యాగాల గురించి తెలియదు. అది తెలియాలంటే బహుజన వారియర్స్ గురించి తెలియాల్సిందే. నిజంగా మన చరిత్ర త్యాగాల నెత్తుడితోటి తెరిచినటువంటి చరిత్ర చాలా ఉంది. ఆ విషయం మన వాళ్ళకి తెలియదు. మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాం. ముఖ్యంగా మన తర్వాత జనరేషన్ అనుకోండి, లేదా మీ జనరేషన్ అనుకోండి, మీకు ఈ సుఖవంతమైనటువంటి జీవితాలు, విలాసవంతమైనటువంటి జీవితాలు, సౌకర్యాలు ఇవన్నీ రావడం వెనక జరిగిన త్యాగాలను మనం తెలుసుకోలేకపోతే తర్వాత వచ్చే విషయాలు ఏదైనా ఒత్తిడి వస్తే తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. మనము ఈ సమాజంలో నెగ్గుకు రావాలంటే మన చరిత్రను మనం తెలుసుకోవాలి, మన బహుజన వారియర్స్ చరిత్ర తెలుసుకోవాలి, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఏంటో తెలుసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి హక్కుల మూలంగానే మనందరూ కనీసం ఇలా ఇసురుకుంటూనన్నా కూర్చొని పరీక్ష రాయగలుగుతున్నాం. చూడండి, ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి దేవరాజు గారికి, ప్రత్యూష సుబ్బారావు గారికి, ఈ మిగతా కార్యవర్గానికి, నిర్వాహక వర్గానికి అందరికీ జైభీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.